అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీ మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఈ లోకం మోమిన్ అంటే విశ్వాసి కోసం ఒక చెరసాల, అదే అవిశ్వాసి కోసం ఓ స్వర్గం. సోదర మహాశివులారా, దేవుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్దేశించిన ఆంక్షల్ని ఏమాత్రం జవదాటకుండా మనిషి తన జీవితాంతం వాటికి కట్టుబడి నడుచుకోవటమే విశ్వాసం. అక్రమ సంపాదన, లంచగొండితనం, వ్యభిచారం, అశ్లీలం, అత్యాచారం, అన్యాయం, అసత్యం, దగా, మోసం, దోపిడీ, దొంగతనాలు వగైరాలకు దూరంగా ఉండాలి విశ్వాసి. ఇవే అతనికి విధించిన ఆంక్షలు. దైవధర్మం నిర్దేశించిన ఈ మహోన్నత నైతిక విలువల్ని ఆచరించినప్పుడు అతడు సహజంగానే అనేక కష్ట నష్టాలకు గురవుతాడు. కాబట్టి ఇహలోక జీవితాన్ని విశ్వాసి కోసం చెరసాలగా ప్రస్తావించడం జరిగింది. అతడు ప్రపంచంలో ఓ కళ్ళెం లేని గుర్రంలా ప్రవర్తించాడు. ప్రతి పనికి ఉపక్రమించే ముందు తను ప్రారంభించబోయే పని దైవాన్ని సంతోషపరుస్తుందా లేక ఆయన ఆగ్రహానికి కారణభూతమవుతుందా అని ఆలోచించి మరీ ప్రారంభిస్తాడు. దీనికి భిన్నంగా దైవం వెడల విశ్వాసమే లేని సత్య తిరస్కారి సర్వ స్వతంత్రుడై తన ఇచ్చ వచ్చినట్లు నడుచుకుంటాడు, ప్రవర్తిస్తాడు. పరలోక భావన గాని, సృష్టికర్త ఎదుట ఓనాడు నిలబడి తన కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంది అన్న విశ్వాసం గాని ఉండవు అతనికి. ఈ కారణంగా అతడు ధర్మ అధర్మాలను వీడి నిషిద్ధ నిషిద్ధాలతో నిమిత్తం లేకుండా ముగుతాడు లేని ఆంబోతుల విచ్చల విడిగా ప్రవర్తిస్తూ తన కోరికలన్నింటినీ తీర్చుకుంటాడు. ఈ ప్రవర్తనే అతనికి ప్రపంచంలో స్వర్గం పొందినంత సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి అతడికి అంటే తిరస్కారికి ఈ లోకం ఓ స్వర్గం లాంటిది అని చెప్పడం జరిగింది. కనుక సోదర మహాశివులారా, ప్రపంచంలో ఎలాంటి జీవితం గడపాలని దైవం ఆదేశిస్తున్నాడో అలాంటి జీవితాన్ని గడుపుతూ ఆయన ప్రసన్నతను పొందే మార్గాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.